దిస్ ఈస్ ఆ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్ వ్యూర్ డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో సంచలనంగా మారింది వినయ్ మృతి. పెళ్ళై నెల కాకముందే విగతజీవిగా మారాడు వినయ్. నర్మాల దగ్గర మానేరులో విగతజీవిగా వినయ్ని చూసి గుండెలు పగిలేలా రోధిస్తోంది ఆ కుటుంబం. వినయ్ది మాచారెడ్డి మండలం ఘన్పూర్. వినయ్ విజయ్ ట్విన్స్. వినయ్ చిన్నోడు. ఫిబ్రవరి 24న ఈ ట్విన్స్కి పెళ్ళయింది. వినయ్ కుటుంబంలో 4 అన్నదమ్ముళ్ళు, ఒక చెల్లి ఉంది. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా పనిచేస్తూ ఉన్నాడు వినయ్. పెద్ద ఆయన హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. రెండో అతను లండన్లో ఉద్యోగం. ఇంకేం, ఇల్లంతా సందడిగా సాధారణంగా చాలా అద్భుతంగా ఉంటాయి. ఒక విధంగా చెప్పాలంటే ఆ ఇంట్లో ఆనందం తొణికిసలాడుతూ ఉన్న రోజులవి. ఏం జరిగిందేమో, అంతా బాగానే ఉందనుకున్నారు. ట్విన్స్ని పెళ్లి చేస్తున్నారు. దట్టు ట్విన్స్ డే రోజు నెల జరగకముంది. సో పండగ రోజు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి తిరిగి రాలేదు వినయ్. వినయ్ చనిపోయాడా, ఎవరైనా కొట్టి చంపేశారా? ఈ అన్ని కొన్నాళ్ళకు కూడా పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. ఈ నేపథ్యంలో గ్రౌండ్లో ఎటువంటి పరిస్థితి ఉంది, అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, మరి ముఖ్యంగా పోలీసు ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి గంగారెడ్డి అప్డేట్స్ అందించేందుకు ప్రజెంట్ సిద్ధంగా ఉన్నారు. గంగారెడ్డి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. గంగారెడ్డి, అసలు ఏం జరిగింది? అది బలవన్ మరణమా, లేకపోతే ఎవరైనా దాడి చేసి, లేకపోతే ఒక మరణాన్ని మరణంగా చిత్రీకరించే ప్రయత్నం జరిగింది? పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఎటువంటి నిజాలు బయటపడుతున్నాయి గంగారెడ్డి? అయితే కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం జన్పూర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఏదైతే ఇద్దరు కవలలు అంతర్జాతీయ కపుల్స్ డే రోజు పెళ్లి జరిగింది. ఫిబ్రవరి ఆ పెళ్లికి జరిగిన నేపథ్యంలో అమ్మాయిలు ఇద్దరికి కూడా తాడవేలు మండలం దేవి గ్రామం. అక్కడి నుంచి ఇక్కడ ఈ గ్రామానికి సంబంధించిన ఇద్దరు కపుల్స్ ఇంజనీర్స్ గా సాఫ్ట్వేర్ ఉద్యోగం స్థిరపడ్డారన్న నేపథ్యంలో ఇద్దరికి ఈ పిల్లలనిచ్చి పెళ్లి చేశారు. ఫిబ్రవరి 28వ తేదీన విజయ్ పెద్దవాడు, అదేవిధంగా వినయ్ కుమార్ చిన్నవాడు, ఇద్దరు కావడంతో వీళ్ళందరూ కూడా అన్యోన్యంగా ఉంటారని చెప్పి పెళ్లి జరిగింది. కానీ నెల తిరగక ముందే కాళ్ళ పారకముందే వినయ్ విగతజీవిగా మానేరు జిల్లాలో పడి ఉన్న పరిస్థితి సాయంత్రం ఈ ఘటన జరిగినట్లు గ్రామస్తులు చెప్తున్నారు. గ్రామంలో చూడొచ్చు ప్రధానంగా మున్నీరుగా పిలిపిస్తున్న పరిస్థితి. కుటుంబాలన్నీ కూడా ఇక్కడ అందరూ కూడా ఒక్కసారిగా గ్రామంలో విషాద ఛాయలు అయితే అందుతున్నాయి. దీనికి అంతటికి సంబంధించి కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలో పూర్తిగా ఈ ఘటన పూర్తిగా అందరూ కూడా కుటుంబంతో కలిగి కనిపిస్తున్న పరిస్థితులు. దేవి గ్రామానికి సంబంధించిన ఇద్దరు కవలు ఈ గ్రామంలో ఏదైతే గన్పూర్ గ్రామానికి సంబంధించిన విజయ్ వినయ్లకు వివాహం జరిగింది. ఫిబ్రవరి 22 సరిగ్గా 28 రోజులు గడుచుకుని 28 రోజులు గడుచుకునే వినయ్ సంబంధించి పూర్తి స్థాయిలో ఆ వినయ్ అక్కడ ఏదైతే మానేరు డ్యామ్ లో పడి ఉన్న నేపథ్యం ఎవరైనా ఏమైనా జరిగిందనే పూర్తిగా పోలీసు అయితే ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి. సరిగ్గా నెల రోజులు గడవలేదు. నెల రోజులు గడవక ముందే గ్రామంలో చూడొచ్చు. ఈ గ్రామస్తులు అయితే ఉన్నారు, అసలు వాళ్ళు ఏమంటున్నారు వారి మాటల్లో వినే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ గ్రామం సంబంధించిన పెద్ద చెప్పండి, అసలు వినయ్ ఎంతమంది ఆనందంగా అసలు ఏది పరిస్థితి? వాళ్ళ 4 సంవత్సరాలు చనిపోయిన తర్వాత పెద్దబాబు మహేష్ని వాళ్ళని చెప్పబెట్టుకుంటా చదివించుకుంటూ ఈ స్టేజ్ వచ్చి పెళ్ళిళ్ళు కూడా ఇచ్చింది. ఇద్దరు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ఇద్దరు సిటీలు. దానికంటే ఇద్దరు కాలేజీ ఇక్కడ నుంచి దేవుని అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు కాబట్టి వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా ఘనంగా నిర్వహించడం జరిగింది. పెళ్లి చేసి నెలగా ముందుకు పాపం వాళ్ళు చనిపోయినట్టే మా గణపూర్ గ్రామంలో ప్రతి ఒక్క చిన్న పిల్లలు పెద్దలు ఎక్కడికి అందరు బాగా విషాదకరంగా ఉన్నారు. మా గణపూర్ గ్రామంలో ఇంత పెద్ద విషాదం అందరూ కూడా నెలలోకి పెళ్ళైన తర్వాత జరగలేదు. తర్వాత గ్రామస్తులందరూ ఇక్కడే ఉన్నారు. రాత్రి నుంచి నిన్న సాయంత్రం నుంచి నిన్న 6 గంటల తెలిసి నుంచి ఇప్పటి వరకు కూడా గ్రామస్తులు శవం కొరకే వెయిట్ చేయడం జరుగుతుంది. కాబట్టి దాని గురించి అనుమానాలు ఉన్నాయి, అటువంటిది ఏం లేదు. ఇద్దరు అన్నములు కావాలని విజయ్ వినయ్ వాళ్ళు చాలా బాగుండేవాళ్ళు. ఇద్దరు అన్నములు నిన్న దేనికి చౌరస్తా పోయి మీ సేవలో కళ్యాణ లక్ష్మి దరఖాస్తు కొరకు చేసుకోవడానికి సర్టిఫికేట్ కొరకు వెళ్ళిండు.
వెళ్ళిన తర్వాత 2 hours తర్వాత రాకపోయేసరికి ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండేసరికి దానికి వాళ్ళ అన్నయ్యలు సెర్చ్ చేయంగా వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా సమాచారం అందుకొని నింకడం జరిగింది. నింపేసరికి బాబు బాగా సెన్సిటివ్ ఉండేది. ఏదైనా ఇంట్లో ఉడదామని పోయిందా ఎందుకు పోయిందా తెలియదు. గ్రామస్తుల్లో మాత్రం ఇది విశాల ఘటన. మేము గ్రామంలో బాగా విశాలంగా ఉంది కాబట్టి దానికి ఏ లెక్కలు చెప్పాలన్నా బాధ్యత చెప్పడం జరుగుతుందని కోరుకుంటున్నాను. మరో పెద్ద ఆయన ఉన్నారు పోషిగా, అసలు ఏం జరిగింది అనే టైంలో అడిగి చెప్పండి. మీకు చెప్పండి, వారి కుటుంబం ఎలా పరిస్థితి? వినయ్ విజయ్ వాళ్ళ తాతప్పటి నుంచి వాళ్ళ తండ్రి భాస్కర్ చాలా మంచి వ్యక్తి ఉంది. అలా తాత తర్వాత అలా 10-15 ఏళ్ల కింద అలా గాడి చనిపోయినాక అలా అన్న మహేష్ ఎక్కువ శాతం చేత పట్టి చెల్లెకు అమ్మునికి నడిపోయినకు ఆయన పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు పోషించినోడే మహేష్. చాలా మంచిగా గ్రేట్ గా నాకు ఎంత కుటుంబాలు మంచిగా అంటే మంచిగా బాయ్స్ చేసాడు. మంచిగా అన్ని రకాలుగా మహేష్ సరిపోయిన మంచిగా చేశాడు. ఇప్పుడు అనుకోకుండా ఈ అబ్బాయి వాళ్ళ పిల్లలు ఇద్దరు పెళ్లి చేసుకున్నాక అనుకోకుండా పోయి ఈయన చనిపోయిండు. అంటే పెళ్ళైంది కలిసి 28 రోజులు అవుతుంది. 28 రోజులు అంత మంచిగా కలిసి ఉన్నారు. ఎలాంటి లొల్లు లేవు, ఎలాంటి డౌట్ లేదు. అన్నములందరూ మంచిగా ఉన్నారు. ఇంత కూడా ఏ లొల్లి లేదు. ఆవిడ తల్లితోటి కానీ అన్నదమ్ములతో కానీ ఏ లొల్లి లేదు. మా ఇంటి పక్కన ఇల్లే మంచి కలిసి ఉంచుకుంది. ఇంత గొడవలు లేవు, ఏం లేదు. లండన్ లో రాజు గడిపోయింది. పెద్ద రాజేష్ ఉద్యోగం అక్కడే ఉద్యోగం తెలియదు లండన్. చూడొచ్చు, మొత్తంగా గ్రామంలో అయితే పూర్తిగా అందరితో కలిసిమెలిసి ఉండేవారు. సెన్సిటివ్ గా ఉండే వినయ్ ఏం జరిగిందో అని తెలియడం లేదని చెప్తున్నారు. ఈ ఘటన వల్ల పూర్తిగా గ్రామంలో అయితే విషాదాచారాలంటే మహేష్ ఏదైతే మెడికల్ లో రిప్రజెంటేటివ్ గా పనిచేస్తున్నా అందరినీ కుటుంబాన్ని అంతా కూడా పోషించేది, అందరికంటే పెద్దవాడు మహేష్. అందరినీ కలిసిమెలిసి అందరినీ ఒక చేత పట్టుకొని అందరికీ పెళ్లిళ్ళు చేశాడు మహేష్ అని చెప్తున్నారు గ్రామస్తులు. మొత్తంగా ఈ కుటుంబంలో ఇలా జరగడం మాకు బాధాకరం. గ్రామంలో అందరితో కలివేడిగా ఉండే వ్యక్తులు ఎక్కడ కూడా ఇలాంటి ఘటన జరగడం వల్ల మేము గ్రామంలో అందరూ కూడా కన్నీరు మున్నీరుగా పిలుస్తూ నెల రోజులు కూడా కాలేదు పెళ్లి జరిగి. ఈ ఘటన వల్ల ఇలాంటివి జరగడం మాకు అందరికీ బాధాకరం. ఏం జరిగిందో ఏమో. కళ్యాణ లక్ష్మికి సంబంధించిన అప్లికేషన్ దరఖాస్తు చేసేందుకు నిన్న ఉగాది రోజు వెళ్ళాడని చెప్పిన అక్కడ వారికి సంబంధించిన బంధువులను కూడా అక్కడ చివరస్తా వద్ద వదిలిపెట్టి తీసేవారు. తర్వాత ఫోన్ కలవకపోవడంతో పూర్తి స్థాయిలో అందరూ కూడా ఆందోళన చెందారు. వారి బంధువులకు కుటుంబ సభ్యులకు చెప్పిన నేపథ్యంలో అసలు ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది, ఏమైందనే కోణంలో అందరూ కూడా సెర్చ్ చేయంగా అక్కడ మిగతా జీవిగా పడి ఉన్నట్లు వినయ్ కుమార్ తెలిసింది. దానికి సంబంధించి పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఏం జరిగిందనే కోణంలో పోలీసులు ప్రాథమికంగా అయితే ఆ కేసు అయితే నమోదు చేస్తున్నారు. పూర్తిగా ఎంక్వైరీ చేస్తే గానీ ఆ సెల్ ఫోన్ ఆధారంగా ఏం జరిగిందనే కోణంలో పూర్తిగా విచారణ చేస్తే గానీ తెలియాల్సి ఉందని చెప్తున్నారు గ్రామస్తులు. సచిన్ రైట్.